మోకరించి ఈ పాట పాడటం చాలా మంచిది. బైబిల్లో ఉంది కనుక మోకరించగలిగిన వారు అలా చేయండి. నేను ఒకవేళ మర్చిపోయి చెప్పకపోయినా మీరు మోకరి పాడటం చాలా మంచిది. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఈ వారానికి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ దయచేసి చూడండి. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. మరలా చెప్దాం, కొంచెం సౌండ్ పెంచి చెప్పండి. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. శ్రేష్టమైన వర్తమానం ఇది. చదివినప్పుడు అందరికీ అర్థమవుతుంది. దేవుని మాట ఏంటంటే నేను వచ్చే వరకు, నేను వచ్చు వరకు అంటే నేను వచ్చే వరకు. చూడండి, ప్రభు ఎంత క్లియర్గా చెప్తూ ఉన్నాడు. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని ఏం చేయాలంటే మనము గట్టిగా. దేవుని నామానికి స్తోత్రం. ఈ వాక్యం ఎంతమంది నెరవేర్చాలని ఆశ ఉందో వాళ్ళందరూ మీ హస్తాలు చెప్పి ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమేన్. దేవుడు వచ్చే వరకట మనం ఏమైతే కలిగి ఉన్నామో, చెప్పండి, ఏమైతే కలిగి ఉన్నామో దాన్ని ఏం చేయాలి? జారిపోకుండా గట్టిగా. ఇప్పుడు చెప్పండి, పట్టుకోవాలంటే మన చేతిలో ఏదో ఒకటి ఉండాలి. ఒట్టి చేయి పట్టుకోలేం కదా, చేతిలో ఏదో ఒకటి. ఏముంది నీ చేతిలో? ఏముంది నీ చేతిలో? ఒకవేళ నీ చేతిలో మంచి ఉంటే ప్రభు వచ్చే వరకు నువ్వేం పట్టుకొని ఉంటావు? మంచిని పట్టుకో. అర్థమవుతుందా? ఒకవేళ నీ చేతిలో చెడు ఉందేమో, ప్రభు ఇప్పటికి రా. ఒకవేళ వచ్చేలోపు చెడును తీసివేసుకొని ఏం పట్టుకోవాలి? అప్పుడు ప్రభు నిన్ను చూసి ఒక మాట అంటాడు. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, ఏమని? బల నమ్మకమైన. ఆ పాట నేను మధ్యరాత్రి 1:30 మెలుగు వచ్చింది. పడుకుంటుంటే నిద్ర రాలా. దాని అర్థం ఏంటంటే మోకరిల్లు అని అర్థం. లేచాను, 3:30 వరకు ప్రార్థన చేసిన తర్వాత పెన్ను పేపర్ తీసుకున్నాడు దేవుడు. 2 తీసుకొని ఆ పాట రాసిన సమయం. కాబట్టి మనము దేవుని ద్వారా ఒక మాటని పెంచుకోవాలి. చెప్పండి, ఏంటది? బల నమ్మకమైన. బల నమ్మకమైన మంచి దాసుడా, ఆ పిలుపు నీ ద్వారా నాకు కావాలి. బల నమ్మకమైన మంచి దాసుడా, ఆ పిలుపు నీ ద్వారా నాకు కావాలి. ఆ పిలుపునకై నన్ను సిద్ధపరచుమా. ఆ పిలుపునకై నన్ను సిద్ధపరచుమా. ఆ పిలుపునకై నన్ను సిద్ధపరచుమా. ఆ పిలుపునకై నన్ను సిద్ధపరచుమా. ఆ పిలుపునకై ఏం పిలిపించుకుంటాను? ఒక కోడలు చక్కగా మంచిగా సంసారం చేస్తూ ఉంటే అత్త అమ్మ అని పిలిచింది. ఆమె చెప్పాలి, ఏమని పిలిచింది? సరిగా చేయలా.
మంచిగా ఉండాల, సరిగా సంసారము చేయడంలా, అమ్మ అనే పిలుపు ఆమె నోట చెప్పాలి. ఇదే సూత్రం దేవుని దగ్గర. ప్రభు అంటున్నాడు, అయ్యా నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దానిని ఏం చేయాలి? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, సమస్తము పైనుంది ఆయన మూలముగా. కాబట్టి నువ్వేది కలిగి ఉన్నా అది ఆయనకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావేమో నా చేతులు గట్టిగా పట్టుకున్నాను, ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఒక ఆయనంట పామును పట్టుకొని ఒక బుట్టలో వేసుకొని దేవదాస్ అనే దైవజనుని దగ్గరికి వచ్చా. దేవదాస్ అయ్య గారి దగ్గర. అర్థమైందా? ఏం పట్టుకొని ఆయన అక్కడ ఉన్నదాన్ని చదువుతున్నాడంట. మా దగ్గర ఏమున్నది? ఈ పామును పట్టుకొని పోతే ఆయన అసలు ఏం చదువుతాడో చూద్దాం, ఆయనకి ఎట్లా తెలుసు అని అనుకొని పామును పట్టుకొని ఒక బుట్టలో పెట్టి తల మీద పెట్టుకొని వచ్చాడు. గడప దగ్గరికి రాగానే ఈయన అన్నాడంట, దైవజనుడైన దేవదాస్ అయ్య గారు, అయ్యా ఎందుకు పామును పట్టుకొస్తున్నావు? సపడి కొడి ప్రభుత్వం అయింది. ఎందుకయ్యా నువ్వు పామును పట్టుకొస్తున్నావు? అది ఏం చేసుకుంటావు అన్నాడు. ఇసులా పడేసి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. నీ చేతిలో ఉందేమో చెప్పాలి ప్రభువుకు, నీ హృదయంలో ఉంది ఏందో ప్రభువుకు. కాబట్టి మన చేతిలో ఏదో ఒకటి పట్టుకోవాలి. బైబిల్లో కొంతమంది భక్తులు వారి చేతుల్లో కొన్ని పట్టుకున్నారు, కొన్ని కలిగి ఉన్నారు. అవి ఏంటో ఒక్కొక్కరిని ఒక్కొక్క జీవితాన్ని మనం ధ్యానం చేద్దాం. చాలా వారాలు వస్తుంది ఈ వాక్యం. ఎవరు కూడా మిస్ కాకుండా దయచేసి ప్రతి ప్రార్థన కూడిక ఆరాధనకు వచ్చుదుముగాక. కాబట్టి చూడండి, మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమకాండం 7వ అధ్యాయము 10, 11, 12 వచనాలను ధ్యానం చేసుకున్నాం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి దేవుడు తమకు చెప్పినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను ఆయన సేవకుల ఎదుటను తన చేతిలో ఉన్న చెప్పాలి కర్రను పడవేశాడు. ఇప్పుడు చెప్పాలి, ఏముంది చేతిలో? మనం అనుకున్న కర్రే కదా. ఆమె దగ్గర ఏముంది? ప్రార్థనే కదా. ఆమె దగ్గర అంతా తిప్పి కొడితే 50,000 ఉండవు కదా. ఆమె దగ్గర ఏముందిలే, ఆయన దగ్గర ఏముందిలే అని అనుకుంటా ఉండవు. తెలుసా? అహరోను చేతులు ఏముందంట? కర్ర. కర్ర అంటే మన దృష్టిలో పెద్ద విశేషమైన ఆయుధము, విలువైన ఆయుధము. కానీ దేవుడు అన్నాడు, అహరోను నీ చేతులున్న కర్ర ఆ ఫరో రాజు ఎదుట, ఆయన సేవకులు ఎదుట కింద పడేది. అంటే కింద పడేస్తే అది కాస్త పాము అయింది. ఏమైంది? కర్ర ఏమైందమ్మా? జాగ్రత్తగా వినండి. నీకున్న కొంచెమైన, నీవు కలిగి ఉన్న కొంచెమైన, నీ దగ్గర ఉన్నది విలువ లేనిదైనా దేవుడు తలుచుకుంటే చెప్పాలి, నా దేవుడు తలుచుకుంటే, మనం ఆరాధించుచున్న దేవుడు తలుచుకుంటే అది చాలా గొప్పది అవుతుంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. యోబు గ్రంథం 8వ అధ్యాయము చదవాలి. యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి, వినేవాళ్ళ మనం అందరికీ వర్తిస్తుంది ఈ వాక్యం. అప్పుడు మన స్థితి లేక అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదకు నీవు ఎంతంట మహా అభివృద్ధి కాదు. దేవుడి ఇష్టం వచ్చేది ఏంటో తెలుసా? మహా. ఏముంది అహరోను చేతిలో? ఏమైంది అది?
నీ కర్రనే దేవుడు ఏం చేయగలడు? అందరూ ఆశ్చర్యపోయి, అందరూ భయపడిపోయి, అందరూ తల్లడిల్లిపోయేలా దాన్ని ఏం చేయగలడు? పాములాగా చేయగలడు. ఆమేన్. సరే, ఇప్పుడు మిగిలిన ఆ రాజ సన్నిధిలో ఉన్న మంత్రజ్ఞులందరూ వచ్చి అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిచెను. ఐగుప్తు శకునగాండ్రందరూ తమ మంత్రముల చేత ఏమని చేశారు? వాళ్ళు కూడా కర్రలను ఏం చేయగలిగారు? పాము చేశారు. ఇప్పుడు మనకు నీరసం వస్తుంది. ఏనా చేశాడు చెప్పాలి. వాళ్ళు కూడా అహరోను ఏం చేశాడు? వాళ్ళు కూడా అదే వర్తనం ఏమో అనుకుంటాం. అయితే అక్కడ ఒక మాట రాయబడింది, వారిలో ప్రతి వాడు తన కర్రను పడవేయగా అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను సపడుగొని ప్రభుత్వం. నువ్వు ఎలా వర్ధిల్లుతావో లోకస్తుడు కూడా వర్ధిల్లొచ్చు, కానీ నీ వర్ధిల్లే విధానం ముందు వాడి వర్ధిల్లే విధానము నిలువబడదు. ఆమేన్. చూసారా? వాళ్ళు కూడా మంత్రకులు ఏం చేశారు? పాములు చేశారు. కానీ అహరోను కర్ర మిగిలిన వారి కర్రలు ఏం చేసింది? మింగివేసి. నీ ముందు ఎవడు నిలువబడలేదు. ఇప్పుడు చదవడం ఒక మాట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. నీవు ఎప్పుడు దాకా బ్రతికే దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుటను ఏం చేయలేడు? నిలవబడలేడు. ఎప్పుడు దాకమ్మా? వచ్చే సంవత్సరం దాకా నిందా? ఏమనుంది? నువ్వు చచ్చిపోయిందా? బ్రతికే దినాలంటే ఏంది అర్థం? నువ్వు మరణించే వరకు నీ ఎదుట ఎవడు నిలువలే. ఆ క్రమాన్ని కాపాడుకున్నాడు యెహోషువ. ఆ క్రమాన్ని పొందుకున్నాడు యెహోషువ. కాబట్టి చూడండి, నీ భక్తి ముందు ఇంకొకడు ఏదో శక్తి కలిగినోడు ఏదో చెయ్యొచ్చు, కానీ అది నిలువ చెప్పాలి. నిలువబడదు. నీ భక్తి ఆ వ్యక్తి శక్తిని ఏం చేస్తుంది? వేస్తుంది. అక్కడ రాయబడిన మాట, అహరోను కర్ర మిగిలిన వారి కర్రలను ఏం చేసింది? మింగేసి. గుర్తుపెట్టుకోవాలి ప్రభు బిడ్డ. మేము ఎక్కువ జామున లేచి 5ంటికి ఒక పాట పాడి వాక్యించని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మమ్మల్ని చూసి మా పక్కింటి వాళ్ళు కూడా మొదలు పెట్టారు వేకువజామున చెప్పాలి ప్రార్థన. మంచిదా చెడ్డదా? నాకైతే చాలా సంతోషం వేసి 10 రోజులు 20 రోజులు చేసి ముడుచుకున్నా. ఏం చేశారు? చాపను ముడుచు. ఏంటంటే ఎవరు లేస్తారు తెల్లవారుజామున? ఆయన కంటే పని లేదు. ఇదంతా వాళ్ళ లెక్కలో పని కాదంట. ఇదంతా వాళ్ళ లెక్కలో పని కాదు. పాట నేను పాడేవాడికి పాట కాదు, నేను చేసేవాడి దృష్టిలో అదృశ్యులైపోయి. అంటే అర్థమైన కనపడకుండా పోయి ఏమయ్యారు? కనపడకుండా. నీ భక్తి ముందు ఇంకొకటి శక్తి నిలువబడలేదు. నిలువబడిన నీ భక్తి ఆ శక్తిని ఏం చేస్తుంది? వెంగి వేస్తుంది. పౌరుషం రావాలి నీకు. ప్రభువులో మనం ఏమై ఉండాలి? పౌరుషము కలిగి. ఆ పిల్లలకు మాట్లాడదు, నేను దీంట్లో కాదు పౌరుషం. సరే ఉంచుకో, కానీ నేను చెప్పే పౌరుషం ఆమె చేసే ప్రార్థన కంటే నీ ప్రార్థన శక్తివంతమై ఉండాలి. వారు పాడే పాట కంటే నీ పాట శక్తివంతమై ఉండాలి. ఆమేన్. నీ భక్తి ఇతరుల యొక్క లోక సంబంధమైన శక్తులను ఏం చేయగలదు? ఏం చేయగలదు? కాబట్టి ఇప్పుడు చెప్పండి, అహరోను చేతిలో ఏముందమ్మా? కర్ర ఏం చేస్తుంది? చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి, సంఖ్యాకాండము 17వ అధ్యాయం 2వ వచనము నుండి 8వ వచనం వరకు.
నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబపు వంశముల చొప్పున ఒక్కొక్క కర్ర అనగా వారి యొద్ద వారి వారి పితరుల కుటుంబము చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాసి లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. పితరుల కుటుంబముల ప్రధానులకును ఒక్కొక్కటే ఉండాలి. ఆమేన్. ఇది మన వాక్య సందర్భం కాదు కానీ చెప్తున్నాను. నీ కుటుంబంలో పెద్ద ఎవడు ఉంటాడో వాడిని నువ్వు గౌరవించాలి. ఆమేన్. వాడి ధ్యానం లేదు అనుకున్నవా, నీ పితరుల కుటుంబాన్ని నువ్వు తృణీకరించినట్టు గుర్తుపెట్టుకోవాలి. మేము చిన్న పిల్లలప్పుడు జొన్నలగడ్డ వాళ్ళందరూ ఒకరు ఉండేవాడు. ఎవరమ్మా? పెద్ద. వాడు చెప్పినట్టు మేము ఏం కాదు, మేము వచ్చేకి అంత పోయింది. మేము చిన్నపిల్లలప్పుడు ఉండే ఇప్పుడు రంగన్న ఒక మాట జీవితం అందరూ పెదపాప అన్న ఒక మాట జీవితం అందరూ. నేను ఒకరోజు కనిగిరిలో కనపడితే ఆదరణుల్లా మా అరే చిన్నవాడు అని సంతోషమా మా ఓడయ్యా ఏం చెప్పాడు తెలుసా? మా ఓడయ్య మా జొన్నల గడ్డలు అందరు లెక్కలు బాగా చదువుకున్నాడు. అంటే ఇది ఒక పితరుల క్రమం. ఏరు మంచిదైతే చెప్పాలి, చెట్టు కూడా చెప్పాలమ్మా. వేరు మంచిదైతే ఇప్పుడు ఏరులే చెడిపోతుంది. ఏరు ఎలుగు కొట్టేసరికి చెట్టు ఏమవుతుంది? అట్లా వాడు చెబితే నేనే తెలుసా? ఒకరోజు నలుగురు కలిసి తాగుతారు మన ఇళ్ళలో. నేనేదో పని మీద అట్లా పోతుంటే ముగ్గురు పక్కకు పోయాడు. ఒకడన్నా ఆయన మేము భయపడేది అని. ఎవరు భయపడమన్నాడు? అసలు నేను చెప్పింది ఎప్పుడన్నా నీకు భయపడయ్యా? ముగ్గురు పక్కకు పోయాము. ఒకడు బాగుంటాడు బాగుపోయాడు. ఏమన్నాడు తెలుసా? ఆయనకు గట్టి గుద్దితే ఊపిరిపోతాడు. నేను గట్టి గుద్దితే ఊపిరిపోద్ది. వాడంతా నాకేం చేయడు. ఇది పితరుల క్రమాన్ని పాటించని వారి నోటికి వచ్చే మాట. నీ తల్లిని, నీ తండ్రిని, నీ పితరులను, నీ వృద్ధులను నువ్వేం చేయాలి? గౌరవించాలి. ఆమేన్. ఏం చేయాలమ్మా? ఇప్పుడు అదంతా క్రమాన్ని ఫాలో చేస్తున్నారు. సరే ఇప్పుడు చదవండి. ఒక్కొక్క పితరుల కుటుంబములో చొప్పున ఒక్కొక్క కర్ర తేవాలి. లేవి కుటుంబంలో అహరోను పేరు. ఇవన్నీ తీసుకెళ్ళంట దేవుని సన్నిధిలో వాటిని శాస్త్రములు కలిగిన దగ్గర వాటిని ఏం చేయాలి? పెట్టాలి. ఏం పెట్టారు? కర్ర. ఏంటి అమ్మా? కర్ర తీసుకొచ్చి దేవుని శాస్త్రములు కలిగిన దేవుని సన్నిధిలో పెడితే కర్రే కదా అని మనం అనుకుంటాం. కర్ర ఎన్ని రోజులు పెట్టినాడు ఎట్లా ఉంటుంది మనకు తెలిసేంతవరకు బాగా. కానీ ఉదయమున చూసేసరికి అహరోను కర్ర చిగురించి పుష్పించి కాయలు. ఇక్కడ ఉన్న అందరికి ఒక ధైర్యమైన మాట ఏంటో తెలుసా? నీ దగ్గర ఏముందో పనికిరాదు ఉందేమో అమ్మా, విలువ లేదుందేమో భయపడమాక. దాన్ని దేవుడు ఏం చేస్తాడు? చిగురిస్తాడు. చెప్పాలి, పుష్పిస్తాడు, కాయలు కాసేలా. చాలా మంచి విషయాలు ఉన్నాయి ఇందులో, అర్థం చేసుకోండి. కర్ర ఎక్కడుంది? దేవుని చదువుమా, దేవుని శాసనములు కలిగిన మందిరం కదా. నువ్వు నేను దేవుని వాక్యమున్న ఈ మందిరములో ఉంటే ఎండిపోయిన కర్రలాగా నువ్వు ఉన్నా నీ బ్రతుకు ఎలా ఉందో తెలుసా? చిగురించి పుష్పించి చెప్పాలి కాయలు. కర్రే చూడటానికి ఏమైంది? అవి చిగురించిందట.
ఇప్పుడు చెప్తాం, ఎక్కడుందా కర్ర? మొదట దేవుని మందిరంలో. ఏ వ్యక్తి అయినా చిగురించాలంటే, పుష్పించాలంటే, ఫలించాలంటే మొదట ఉండవలసింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో. మా ఓడికి ఫోన్ చేసినప్పుడల్లా నేను ఒక మాట చెప్తాయా, ఈరోజు ప్రార్థన చేసుకున్నావా, ఈరోజు బైబిల్ చదువుకున్నావా, ఈ వారం మందిరానికి వెళ్ళాము. 3 మాటలు చూసారా? చెప్తే 3 మాటలకు జవాబు తీసుకుంటా నేను. మంచిదే. అక్కడ ఆ ఫారెన్ కంట్రీస్లో భక్తి తగ్గిపోయి మందిరానికి వస్తున్నారు, చిల్లరేసుకుంటారు. మనకు కూడా ఇప్పటికి ఇంకా చిల్లరే వస్తుంది. దయచేసి మీరు చిల్లరేయకపోతే దేవుడు ఏమనుకోడు, నేను అసలు ఏమీ అనుకో. ఆ చిల్లర సిస్టమ్ మానుకోండి. అక్కడ అందరూ చిల్లరేస్తున్నారు. మా ఊరికి నేను చెప్పాను, ఓట్లు వేయ్యా అని చెప్పాను. చప్పటి కొట్టి ప్రభుత్వం నువ్వు చిల్లరా ఏమాక. ఒక గంట పని చేస్తే 10,000 వస్తున్నాయి అనుకో, నువ్వు దేవుడికి ఒక 1000 వేయాలి కదా. వేయడానికే అక్కడ అందరూ చిల్లర. అందరితో మనకు అవసరము. మనం చిల్లరేసే వాళ్ళగా ఉండకుందుము కాక. మార్చి రూపాయి ఎందుకు ఇస్తాం? దేవుడా, ఈ రూపాయి నా జీవితంలో కాకుండా కాగితములు ఉండునుగా, కానీ అడుగు ప్రభువును, నా దేవుడు అడుగు వారికి సమృద్ధిగా. అర్థమైనా? ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది తెలుసా? కర్రే కానీ ఎక్కడికి వచ్చేది ఫలించింది? దేవుని మందిరం. నువ్వు నీ బిడ్డలు ఫలించాలంటే దేవుని మందిరము కాక మరి మార్గం ఈ భూమి మీద లేనే. కాబట్టి ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలోనే నువ్వు నేను ఫలిస్తాం, కానీ మరెక్కడ ఫలించడానికి అవకాశము. ఈ మాట ఏదో విని ఊరుకోవడం కాదు, ఒక తీర్మానం చేసుకో. చచ్చేంత వరకు మందిరాన్ని విడచకుందురుగాక. ఈ మందిరములో ఖాళీ ఉండకూడదు. ఈ మందిరము ఖాళీగా ఉండకూడదు. మందిరములోనే నువ్వు ఏమవుతావు? చిగురిస్తావు. చెప్పాలి. పుష్పిస్తావు, ఫలిస్తావు. అర్థమైందమ్మా? ఒక్కొక్కడు ఒకదానికాడికి వచ్చి ఆగిపోవు. కాస్త చిగురు వచ్చేసరికి చెప్పాలి, ఇంకా మొదలు పెడతాం. ఎక్కడెక్కడ పాడు పనులు ఉన్నాయో ఎన్ని మొదలు పెడతా. చిగురు కాస్త తొందరగా ఎండిపోవాలి. నా కొడుకు పుట్టినాల నుంచి తాగడం మొదలు పెట్టానని ఒకటి చెబుతాడు. ఎప్పటి నుంచి అంట? ఏంటంటే మా అన్నకు లేడు, మా తమ్ముడికి లేడు కొడుకు, నాకు పుట్టినాడు, ఇక ముగ్గురికి సరిపోద్ది. అసలు నువ్వు ఉంచితే కదా, నువ్వు ముగ్గురికి సరిపోయే ముందు ముగ్గురి కాజేస్తున్నావు. వాడికి ఆడ ఉంచుతున్నావు. ఒకరు 3 అన్నదమ్ములమ్మ, 2 పిల్లలు లేరు. ఒకడికి కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే ప్రభువును స్తుతించాలి, మహిమపరచాలి, మందిరానికి ఏమన్నా చెయ్యాలి, దేవునికి ఏమన్నా చెయ్యాలి. నువ్వు ఇంకా దీవించబడతావు. అది వదిలిపెట్టి తాగడం మొదలుపెట్టి తాగుతూ సాక్ష్యం చెబుతాడు. ఏమని తెలుసా? కొడుకు పుట్టినాల నుంచి అదేంటంటే మా అన్నకు లేడు, మా తమ్ముడికి లేడు, ముగ్గురికి చాలా ఆస్తుంది, ముగ్గురికి కూడా ఒక్కడే కదా, నేను ఎంత దాగిన తరగదంటు ఒట్టిదే. మొత్తం ఏమవుతావు? ఒక రోజు అమ్మా, రోజు ఒక రాయి తీస్తే పెద్దలు కూడా చెప్తారు, కొండ కాస్త చిగురించిన. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? పుష్పించాలి. చిగురు తర్వాత ఏం రావాలి? అర్థమైనా? పుష్పించినాక ఆకూడదు. ఇంకా పూలు వచ్చాయి బాగా అందంగా ఉన్నాం. నో, నువ్వు అక్కడ ఆకూడదు. తర్వాత స్టేజ్ ఏంటి? ఫలించాలి, కాయలు. అప్పుడు ప్రభు నిన్ను చూస్తాడు. ఆమేన్. ప్రభు నిన్ను చూస్తాడు. ఎంత సంతోషం! నువ్వు చిగురించి పుష్పించి ఫలిస్తే నీ దేవుడు బహుగా సంతోషించువాడు. ఆమేన్. మొదటిది మందిరము, రెండవది ఆ కార్యం ఎక్కడుందో తెలుసా? శాసనముల కలిగిన పెట్టె. శాసనాలంటే దేవుని
వాక్యం. శాసనం అంటే దేవుని వాక్యం. వాక్యం ఉండాలి. నువ్వు మందిరానికి రావడమే కాదు, వచ్చావు బాగా నిద్రపోయావు, ఏమైనా ఉపయోగమా? చెప్పలేమి. నేను ఎప్పుడు ఒకరోజు నిద్రపోయింది కాబట్టి చెప్పకూడదనే చెప్పండి. వచ్చి నిద్రపోయే ఉపయోగం ఉందా? నో. రావాలి, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన 1:3. ఏంటిదంట? సమయము సమీపించినది కనుక ఈ వాక్యాలను చదువువాడును విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును. ఎవరికి ధనులు? ఎవరు ధనులు? ఎన్నోలుగా ఇని ఊరకున్నోలుగా వినాలి, చదవాలి, దాన్ని గ్రహించాలి. ఆమె 3 స్టెప్. అవి లేకపోతే నీకు ధన్యత ధన్యత. కాబట్టి ఈ వాక్యం, ఈ శాసనములు కలిగిన దగ్గర కర్ర ఉంటే ఎలా చిగురించిందో, నువ్వు చిగురించాలంటే వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానం చేయాలి, చదవాలి, వినాలి, దాని ప్రకారము జీవించాలి, దాని ప్రకారము. అందుకని యెహోషువతో దేవుడు అంటాడు, చూడండి 1వ అధ్యాయంలో ఆ మాట ఉంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చదవాలి. ఎడబాయను వాక్యం గురించింది చూడమ్మా. 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు. ఎప్పుడెప్పుడు అంటమ్మా? పగలు రాత్రి దానిని ఎంత. మీకు స్తోత్రం చెబుతా, ఆత్రం కాదు. ఏం చెబుతా? స్తోత్రం చెబుతా. ఏంటిదో తెలుసా? వాక్యము విడువక చదివితే నీకంటే గొప్పవాడి భూమి మీద ఎవడు. అందుకని యెహోషువ అంటాడు ఆ మాట. ఏమని? దివారాత్రము దానిని. ఎప్పుడు నీ దగ్గర బైబిల్ ఉండునుగాక. ఎక్కడ? సంచి. ఎక్కడ? ఇంటిలో. అదే కాదు, నీ హృదయంలో. మనం ఎప్పుడు చెప్పుకునే మాట చెప్పండి. వాక్యము నీ యొద్దను, నీ నోటను. రోమ 10:8 ఉంది కదా. వాక్యం ఎక్కడెక్కడ ఉండాలి? నీ యొద్దను, నీ నోటను ఉంటే నీవు ధన్యుడవు. ఆమె నీకు మేలు కలుగును. ఆమె నీ లోగిట నీ కుటుంబము ఫలించే ద్రాక్షావల్లిగా ఉండునుగాక. ఆమె చూసారా? కాబట్టి మొదట సూత్రం ఏంటంటే వాక్యం ఉండాలి మనలో. ఆమె ఈ వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయం ఉందా? కొంతమంది అంటారు చూడు, వీళ్ళు పొట్ట గొంతు ఒక అక్షరం కూడా ఎదుర్కోవాలి. ఇప్పుడు మన పొట్టలకు వస్తే ఏముండాలి? ఒక వాక్యం ఉండాలి. ఆమె పోయిన వాళ్ళని చెప్పాను ఏమని? అని గొంతు క్యాన్సర్ వచ్చింది కదా. ఏం చేశాడు? అమ్మా ఆపరేషన్ థియేటర్లకు పోతూ కూడా, అయ్యా చివరి మాట ఏదో ఒకటి చెప్పుకో. ఇక నీకు మాట రావచ్చు రాకపోవచ్చు, ఆపరేషన్ చేస్తే చివరి మాట ఏంటంటే దేవునికి దేవునికి. ఈ మాట అతని హృదయంలో నిత్యం ఉంది. ఆమె చెడు జరిగిన దేవునికి, మంచి జరిగిన దేవునికి. ఈ క్రమం నేర్చుకున్నాం. వాక్యాన్ని దివారాత్రం ధ్యానం చేద్దాం. దేవుడు అద్భుతంగా మన జీవితాలను, మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. చూడండి, దివారాత్రం చదవాలి. ఎప్పుడెప్పుడు అంటే పగలు. ఎప్పుడన్నా పొరపాటున రాత్రి చదివారా? చెప్పండి అమ్మా.
పగలు చదువునే తీరదయ్యా, రాత్రి ఆడుతుంది. ఇప్పుడు గారి అని ఒకడు ఉన్నాడు దొంగపాడు. వాళ్ళ అబ్బాయి ఆదివారం ప్రార్థనకు పోయాడు, మంచిదే కదా. సోమవారం కూడా ప్రార్థనకు పోయాడు. పోతే ఈడు వచ్చి నా కాడ చదువుతుండగా, ఇదేంటే ఆదివారం అంటే పోతే పోయిండు, అక్కడికి సినిమాకు కాదు ప్రార్థన. సోమవారం కూడా ప్రార్థన. ఏం ప్రార్థన ఇది? ఎప్పుడు ఉండాలని వాళ్ళ లెక్కలో ఆదివారమే ఉండాలి, సోమవారం. ఒక 4 నెలలకు మళ్ళా కనపడి, అయ్యో మా వాడి కొరకు ప్రార్థన చేయాలి. ఏమైందయ్యా? వాడు ఆదివారం కూడా పోవట్లేదయ్యా. వాడికి ప్రార్థన. మరి ఏం చేస్తున్నా? ఒకటే తాగుడా. ఇది ఒక పిచ్చి పడది ఇప్పుడు భూమి మీద అందరినీ ముంచుతా ఉంది. ఏంటంటే ఆదివారం కూడా చెప్పండి ప్రార్థన పోవట్లే. మరి ఏం చేస్తున్నా? నేను అనుకున్నాను శనివారం నుంచి పోతుందేమో అనుకున్నా. అది కాదంట. ఆదివారం ప్రార్థన లేదు, సోమవారం ప్రార్థన. మరి ఏం చేస్తున్నాడు? చావు. నేను అన్నా, మంచిగా ప్రార్థనకి వెళితే నువ్వేమన్నావు? పొద్దుపోయింది ఆదివారం, సోమవారం ఏం ప్రార్థన అన్నా. అయ్యా నా తప్పు అయిపోయింది, కానీ ఈసారి నుంచి వారం కూడా నేనేమనుకోను, నువ్వు ప్రార్థన అనగా ఇటు చూస్తే కోడి జోబిలో సిగరెట్ ప్యాక్ ఉంది. దాని అక్క ఇది పాముడు అక్క సిగరెట్ ప్యాక్ ఇక్కడ జోబిలో ఉంది. ఇదేంటంటే నాకేదో అలవాటు ఉంది లేంట. నువ్వు ముందు మారుకో, ఆమె నువ్వు ముందు మారు, అప్పుడు నీ కొడుకు నువ్వు చెప్పవచ్చు. అర్థమైందా? కుటుంబాలు దీవించబడాలంటే వాక్యాన్ని దివారాత్రము ఏం చేయాలి? శాసనములు కలిగిన దగ్గర ఏముందమ్మా? కర్ర ఉంది, మందిరములో ఉంది. రెండోది శాసనములు కలిగిన దగ్గర ఉంది. కాబట్టి ఆ కర్ర ఏమైంది? చిగురించి. నీకు వాక్యం రాకపోతే నువ్వు చిగురించావు, మందిరానికి రాకపోతే చిగురించావు, వాక్యాన్ని ధ్యానించకపోతే కూడా నీవు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చదువుమా, దేవుని సన్నిధిలో ఆ కర్రను రాత్రంతా ఉంచా. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా దేవుని సన్నిధిలోనే ఉందుముగాక. ఇలాంటి వారి గురించి దేవుడు ఒక మాట అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8 నుండి 16వ వచనం వరకు. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూమి అంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నువ్వు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నని నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడయ్యను, భయపడకు. మా ఇంటికి వెళ్ళినాక 4 సార్లు చదవండి. ఆమె ఈ వాక్యం ఎన్నిసార్లు? దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడమాక. ఎందుకో తెలుసా? నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నా, నేను నీకు తోడయ్యను, కానీ భయపడమాక. ఇప్పుడు చెప్పాలి, మందిరానికి వచ్చి వాక్యం జ్ఞానం చేసి ఇంటికి వెళ్ళే నీవు భయపడకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు తోడయ్యను. ఇక చదువుమా, దిగులు పడవాక. ఈ పిల్లలు ఎట్లా, ఈ ఇళ్ళ ఎట్లా, ఈ అప్పులు ఎట్లా, ఈ అనారోగ్యం ఎట్లా, దిగులు పడమాక. ఎందుకో తెలుసా? దేవుడు నీకు చెప్పాలి తోడయ్యున్నా. నేను నీకు సహాయం చేస్తా. మనుషులు ఎవరు సహాయం చేయరని నీకు అనిపిస్తుంది, వదిలేయి. వాళ్ళ వైపు నువ్వు చూడమాక, ప్రార్థన చేయి, వాక్యం చదువు, ఆయన వైపు నువ్వు చూడు. నిన్ను నిలువబెడతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను లేవనెత్తే నేను నీకు సహాయము చేస్తాను. చదువుమా, నీతి అనే నా దక్షిణ హస్తమును నిన్ను ఆదుకుంటాను. ఆమేన్. చదువుమా, నీ మీద కోపపడిన వారందరినీ సిగ్గుపడి విస్మయమందరు, నీతో వాదించువారు ఏమైపోతారు?
మాయమైపోతున్నాడమ్మా అనే ఒక పాట ఉంది కదా. మనిషి అన్నవాడు మాయమైపోతాడు. అర్థమైందా? మనము వారి జోలి పోకుందుము గాక. మనకెందుకు ఆయన అంత మాట చెబుతుంది కదా. ఆ 16వ వచనం వరకు అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఇంటికి వెళ్ళినాక ఖచ్చితంగా ఎన్ని మార్లు చదవాలి? 4 మార్లు చదవండి. దేవుడు నేను నిండారుగా దీవించును గాక. ఆమేన్. చూడండి, ప్రభు సెలవిస్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను. ఇక కర్ర చిగురించడానికి ముందు ఎక్కడుందమ్మా? దేవుని మందిరములో, దేవుని శాసనములు కలిగిన స్థలములో, దేవుని సన్నిధిలో ఉంది. కాబట్టి దావీదు భక్తుని జీవితాన్ని ఒకసారి చూద్దాం. ఆయన కూడా దేవుని సన్నిధి అంటే ఎంతో ఇష్టం. చూడండి, కీర్తనలు 27:4 దేవుని దగ్గర ఒక వరం అడిగాడు. ఆగమ్మ కొంచెం ఆగాడు జవాబు. మనకు కూడా దేవుడు కనపడే ఒక వరం అడగమంటే ఏం చేస్తాం మనం? 1 ఆడ సరిపోద్దయ్యా, 4-5 కావాలంట కదా. దావీదుకు ఒక్క వరం అండి. సరే ఏం అడుగుతాం మనం? క్షేమంగా ఈ భూమి మీద ఉందుముగాక అదొక్కటి చెయ్యంటాం కదా. దావీదు భక్తుడు ఏమడిగాడు చూడండి, దేవుని దగ్గర ఒక్క వరం అడిగి తిని ఏంటని? దాని కొరకు నేను వెతుకుచున్నాను. దేవుని యొక్క ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఎప్పుడు దాకమ్మా? నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో. ఎక్కడ ఉండాలంట? ఒక్కలకుంది ఆశ, ఒక్కలకన్నా ఇక్కడే ఉండాలని ఉందయ్యా. ఈ మందిరంలోనే ఉందామని ఉందయ్యా, ఏడే ఉందామని ఉందయ్యా అని ఎవరికన్నా ఉందా ఆశ? ఒక్కలకుందా ఆశ? దావీదు గారికి ఉందా ఆశ? ఏంటంటే జీవిత చదువున్నమాట, జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములోనే నివసింపవచ్చు. ఉదయం నుండి మధ్యాహ్నం దాకా, లేక మధ్యాహ్నం నుండి సాయంత్రం దాకా, ఎప్పుడు దాకా? 23:6 కీర్తనలు 23:6 నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేయకూడదును. ఆమేన్. ఎంత మంచి కోరిక. ఆడుంటే అన్ని ఉంటాయమ్మా. మనం అనుకుని 7 ఉంటాయి అట్లా కదా. ఎక్కడుంటాయి అట్లా? గేదలు ఎట్లా, గట్టి అట్లా, నీళ్ళు అట్లా. అసలు నేర్చుకోవాలి. ఇక్కడుంటే అన్నీ ఉంటాయి. ఎంత మంచి కోరిక దాన్ని. చూడండి, 65వ కీర్తన 4వ చరణం. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తమ్మా, తృప్తి. కడుపు నిండిపోతుంది తెలుసా? ఈ వాక్యాలు వింటుంటే చెప్పాలి, కడుపు తినొచ్చినాం అనుకున్నారేమో. తినకుండా ఈ వాక్యం వింటుంటే మనందరి కడుపులు నింపబడును గాక. ఇదొక తృప్తి, ఇదొక తృప్తి. దేవుని సన్నిధిలోనంట దావీదు గారికి తృప్తి కలుగుతూ. 84వ కీర్తన 10వ చరణం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 6 నుండి 9 వచ్చిన. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు
స్వకీయ జనముగా ఏర్పరచుకొను. చూసారా, నువ్వు దేవునికి ప్రతిష్ఠిత జనమమ్మా, ఇష్టమైన జనం. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవునికి ఎంత ఇష్టమో, నువ్వు పాటలు పాడుతుంటే దేవునికి ఎంత ఇష్టమో. ఎందుకు చిగురింపచేయడు? అహరోను కర్ర. ఆ మరణారండి సంఖ్యాకాండం 17లో చివరి వచ్చిన 7, 8 వచ్చిన మరునాడు మోసే సాక్ష్యపు గుడారం యొద్ద వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగురించి ఉండెను. అది చిగురించి పుష్పించి కాయలు కాసాయి. చిగురించింది, పుష్పించింది, కాయలు కాసాయి. అమ్మా, దేవుడు మనలందరినీ ఇలా ఉండాలని కోరుతూ ఉన్నాడు. చిగురించాలి, ఆగకూడదు. పుష్పించాలి, ఆగకూడదు. తుదకేమవ్వాలి? కాయలు. ఆ కాయలు ఏమని ఉన్నాయో వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. ఏం ధ్యానం చేసుకుందాం? ఏం ధ్యానము? చిగురించి పుష్పించి కాయలు కాసింది కదా, ఆ కాయలు ఏంటో వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. నువ్వు చిగురించే కాడున్నావా? పుష్పించే కాడున్నావా? కాయలు కాసే దగ్గర ఉన్నావా? అసలు ఆ గోల మాకు అనుకుంటున్నా. చెప్పాలి. ఎక్కడున్నా దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని వాక్యములో నీలో ఉంటే నువ్వేమవుతావు? చిగురిస్తావు, పుష్పిస్తావు, ఫలిస్తావు. దీని కొరకు మందిరాన్ని వదలకుందుముగాక, వాక్యము వదలకుందుముగాక, దేవుని సన్నిధిని విడువకుందుముగాక. బైబిల్లో ఒక ఉంది చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆమె బైబిల్లో 82 ఏళ్ళు ఎడవలేదంట మందిరం. మా లూకాసు వార్త 1వ అధ్యాయం. ఒక్క నిమిషం. అదమ్మా, అదే చదువమ్మా. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి ఎన్నో 2వ అధ్యాయము 37వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనం. అందరు తీయండి. లూకా 2:37. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును అప్పుడప్పుడు పోతానుంది. ఏమనుంది? విడువక ఉపవాస ప్రార్థనలతో ఏయింపవలు. ఈమె కనపడికి ఎవరికి కనపడతాడు దేవుడు? ఎన్నేళ్ళమ్మా? 84 అంటే కాలు ఉండదు. మనం అది వంగుతున్నా మనం ముందే చదువుతాం. ఎంత వేసి అడుగుతాయి కదా. ఆమె 84 ఏళ్ళు వచ్చిన దేవాలయమును విడువక, దేవాలయమును ఎంత మంచి విడువక దేవాలయములోనే నివాసము చేస్తారు కదా. ఆమె 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసిందట. ఇక తర్వాత చనిపోయిన తర్వాత భర్త ఇక వచ్చి దేవుని మందిరములోని నివాసము. ఈమెకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె చప్పట్లు కొట్టి మందిరములో ఎక్కువసేపు గడపగలిగితే దేవుడు నీకు కనబడునుగాక, ప్రత్యక్షమగునుగాక, ఆయన స్వరము వినిపించునుగాక. చక్కగా మందిరములోనే బ్రతుకుతావు. కాబట్టి మందిరములో నువ్వు నేను ఉంటే మనం ఎండిపోయిన కర్రలమైన దేవుడు ఏం చేయగలడు? చిగురించగలడు, పుష్పింపజేయగలడు, కాయలు కాసేలా చేయగలడు.
మన దేవుడు మనకు మన కుటుంబాలకు అట్టి కృపను అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించినందరూ దయచేసి ప్రభు